ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క ప్రేమలో మనందరము కూడా ఒక శిష్యునికి కావాల్సినటువంటి అర్హతలు, ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన శిష్యుడిగా ఉండాలి అంటే కావాల్సిన కనీస అర్హతల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మరికొంచెం ముందుకు వెళ్లే ముందుగా ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. ఏలియా చుట్టూ నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందునున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దునించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి అతని దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్రెల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచు ఉండెను. ఏం చేస్తా ఉన్నాడండి? ఉపచారం చేస్తున్నాడు. 2వ రాజులు 3వ అధ్యాయము 11వ వచనంలో ఎలాంటి ఉపచారం చేస్తున్నాడో చూద్దాం. ఆయన చేసేటువంటి పని గురించి వెతుకుతున్నాడు. 2 Kings chapter 3 verse 11. యెహోషాపాత్ మాట్లాడుతున్నాడు, అతని ద్వారా మనము యెహోవా వద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఈచట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు, సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ ఉండెను. సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన, అక్కడ ఫుట్ నోట్లు ఏంటో చూడండి, నీళ్లు పోయిచూ వచ్చిన అని 1 ఇచ్చి ఫుట్ నోట్లు ఏదో ఇచ్చారు. ఏలియాకు ఉపచారము చేయొచ్చు వచ్చిన. సో ఉపచారము చేసే వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీళ్లు పోసే పనిని బైబిల్ చెప్తుంది, లేక ఏదైనా సహాయకుడిగా ఉంటున్నటువంటి పనిని ఉపచారము చేయుట అని బైబిల్ చెప్తుంది. సో ఉపచారం చేస్తా ఉన్నాడు. ఇదే విషయాన్ని నూతన నిబంధనలో ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞను ఒకసారి చూద్దాం. లూక్ 22:24 నుంచి గనక మనం చూస్తే, తమలో ఎవడు గొప్పవాడని ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడైన వాడు చిన్నవానే వలె ఉండును, అధిపతి పరిచారకుని వలె ఉండవలెను. ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరూ అధికారిగా ఉండాలని కోరుకుంటేనే ప్రతి ఒక్కరు ఎలా ఉండాలట? పరిచారకునిగా ఉండాలి. ఏలియా ఏం చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ? ఎలీషాకు ఏం చేస్తున్నాడు? ఏలియాకు పరిచారం చేస్తున్నాడు. ఇప్పుడు యేసు మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు? పరిచారము చేయండి అని చెప్తున్నాడు. ఈ పరిచారము చేయటానికి ఏలియా ముందుగా ఎలాంటి మార్గాన్ని అయితే మనకు ఎలీషాకు చూపించడం జరిగిందో, యేసుక్రీస్తు నెక్స్ట్ జనరేషన్ కూడా అలా చేయటానికి ఇక్కడ ప్రోత్సహిస్తా ఉన్నట్లు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయంకి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఇదే విషయాన్ని మరోసారి కన్ఫర్మేషన్ కోసం మనం ఒక వాక్యం చదువుదాం. 10వ అధ్యాయము 42వ వచనంలో, యేసు వారిని తన ఎదుగు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనుల్లో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరని ఎడలా వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరని ఎడలా వాడు అందరికీ ఏమై ఉండాలట? దాసుడు ఉండాలి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 44వ వచనం 10:44. అందరికీ ఎలా ఉండాలి? పరిచారము చేయుట, దాసుడుగా ఉండుట. ఇక్కడ 2 వేర్వేరు విషయాలు మాట్లాడుతున్నాడు. అందరికీ పరిచర్య చేయటం, పరిచారం చేయటం అనేది ఒక ఎత్తు అయితే, మరికొంతమంది దాసులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నట్లుగా మరొక విషయం చూస్తున్నాం. ఏంటి రెండింటికి తేడా చూసినట్లయితే, మొదటిగా ప్రాముఖ్యంగా 3 విషయాలను గమనించాలి. యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు మనందరికీ కూడా 3 రకాలైనటువంటి పద్ధతుల్ని మెన్షన్ చేశాడు. మొట్టమొదటిది దాసుడిగా ఉండాలి, పరిచారికుడు లేక సేవకుడు లేక దాసుడిగా ఉండాలి అన్నాడు. రెండవదిగా శిష్యుడిగా మారాలి అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి. మొదట పరిచారికుడు లేక సేవకుడు లేక దాసుడు. నెక్స్ట్ ఏమవుతాడు? కొంచెం ప్రమోషన్ ఉంది. ఏంటి ప్రమోషను? శిష్యుడిగా ప్రమోట్ అవుతాడు. శిష్యుడు ప్రమోట్ అయిన తర్వాత స్నేహితుడుగా క్లోజ్ చేస్తాడు. యేసు ప్రభు వారు అన్నమాటే కదా, మొట్టమొదటి వారిని దాసులు అన్నాడు, తర్వాత శిష్యులు అన్నాడు, ఆ తర్వాత
వారిని నా స్నేహితులు, నేను ఇంక వారిని శిష్యులని పిలవట్లేదు, నా స్నేహితులు అని పిలిచాడు. ఒకరోజు తమ్ముడు సురేష్ ఉన్నాడు, పాస్టర్గా చేస్తున్నాడు. తన దగ్గర నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఏంటంటే తను కీబోర్డు, ఈ గిటారు చాలా చక్కగా ప్లే చేస్తూ ఉంటాడు, మంచి మ్యూజిషియన్. తను ఆ కార్యక్రమానికి ఒక ప్రోగ్రాంకి వెళ్తూ ఉండేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఒకడు చాలా ఆసక్తితో నేర్చుకోవడానికి వెంబడ పడుతూ ఉంటే పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ఉంటాయి చూసారా, ఆర్కెస్ట్రాలకు పెట్టే సౌండ్ బాక్సులు, అలాంటి బాక్సులు ఇంచుమించు ఒక 20 ఉన్నాయండి. ఆ ఆటోలోంచి డౌన్లోడ్ చేస్తున్నారు. చేసి దాని పక్కనే గిటార్లు, కీబోర్డ్స్, వాటి తాలూకా స్ట్రేంజర్స్ అన్ని బరువైన వస్తువులే. వాడిని ఏమన్నాడంటే, అరే 3వ ఫ్లోర్ తీసుకొచ్చారా అన్నాడండి. ఎవరిని? నేర్చుకోవడానికి వచ్చిన కుర్రోడిని తీసుకొచ్చారా అంటే ఆడు పట్టుకుని, చాలా పలచగా ఉన్నాడు ఆ మనిషి, బక్కగా. వాడు నెత్తి మీద ఎత్తుకుని ఊగిపోతూ దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చాడండి. ఒక్కటి తీసుకొచ్చిన తర్వాత అంటే మరి గిటార్ నేర్చుకోవడం అంటే అంత ఈజీ అనుకున్నావా, 2 తెచ్చేయాలి అన్నాడు. మళ్ళీ వచ్చాడు, మోసుకొచ్చాడండి. మొత్తానికి ఆడు 9 గంటలకి మెట్లు ఎక్కడం మొదలుపెట్టి 3 అంతస్తులు ఒక్కొక్కటి మోసేటోడికి 3 అయింది సాయంత్రం. అన్న ఆకలేస్తుంది అన్న అంటే, ఇప్పుడు నేర్పిస్తాను రా అన్నాడు. అన్న ఆకలేస్తుంది అన్నాడు, ఇప్పుడు నేర్పిస్తాను రా అన్న, భోజనం చేసి వస్తాను అన్నాను. మళ్ళీ రాలేదు మనిషి. అన్నాను, నాన్న ఏంట్రా వీడు వెళ్ళిపోయాడు అని అడిగితే అన్నాడు, అన్న వాడికి ఈ బరువులు మోయడం, ఈ దాసుని పరిచర్య, ఈ కింద నుంచి వాడికి నేర్పించకపోతే రేపటి దినం ఉచితంగా వచ్చిందని తృణీకరిస్తాడు. వాడు కొన్ని పనులు నేర్చుకోవాలి అని అంటే గ్రౌండ్ నుంచి పని చేసుకుని రావాలి. మేము నేర్చుకున్న వారి దగ్గర అలాగే పెట్లు మోసాం, అలాగే కష్టపడ్డాం, కాబట్టి ఈరోజు ఇలా మాకు సాధ్యమైంది, లేకుండా మాత్రమైతే అవకాశం లేదు అని చెప్పారు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇదేదో ఫిజికల్ ప్రిన్సిపల్ లాగుంది, ఆత్మీయంగా పనికిరాదు అనుకుని నేను ఎవరికి కూడా ఏ పని కష్టపడకుండా నా పనులన్నీ నేనే చేసుకుంటూ అన్ని విషయాల్లో నేను సహాయపడుతూ నేను రావటం ప్రారంభించాను. కొద్ది సమయం అయిన తర్వాత నాకు ఈ వాక్యం గుర్తొచ్చిందండి. ఇది చదువుతుంటే ఇది నన్ను పట్టుకుంటే అమ్మ నాయన సురేష్ తమ్ముడు చేసిందే మంచి పని, నేను ఈ పనిని కాదు అలా అని నేను మరొకడికి పరిచర్య చేయగలిగితేనే నేను మరొకటి చేత పరిచర్య చేయించుకోవడానికి అర్హత కలుగుద్ది. కాబట్టి ఇప్పుడు నేను ఈ పని ఏదో చేయాలి అని చెప్పి నేను ఆలోచించి దానిని నేను నిర్ణయం తీసుకోవడం ప్రారంభించాను. ఎప్పుడైతే ఈ పనిని ప్రారంభించానో, ఒక దాసుడిగా ఒక కింద నుండి పనిచేసేవాడు ఒక కిందకొచ్చి ప్రతి పరిస్థితుల్లో ఇతరులకు ఉపచారం చేయడం నేర్చుకునేవాడు ఆత్మీయంగా నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి వెళ్తాడు? శిష్యుడు అవుతాడు. నిజానికి ఒక విషయాన్ని గమనిస్తే, స్టేజ్ మీద షో ఇచ్చేటప్పుడు కనపడడానికి ఇష్టపడతారా? స్టేజ్ మీద ఆన్ స్టేజ్, లేక స్టేజ్ కట్టడానికి కింద తాళ్లు బిగించడానికి, నట్లు బిగించడానికి ఉండడానికి ఇష్టపడతారా? నట్లు బిగించడానిక స్టేజ్ మీద? ఎస్. పరిచయం చేసేవాడు ఎక్కడ ఉంటాడు? స్టేజ్ కింద ఉంటాడా, పైన ఉంటాడా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎంత గొప్పోడు పైన నిలబడాలంటే అంత గొప్పోళ్ళు కింద కట్టాలి. పనికిమాలినోళ్ళు కడితే పిచ్చుకలు గుళ్ళలాగా అయిపోద్ది. కాబట్టి నిజమైన తెలివైన జ్ఞానం కలిగిన పరిచారం చేయగలిగిన వాడు మాత్రమే క్రింద స్థాయిలో పనిచేయడం నేర్చుకుంటాడు. ఆత్మీయమైన పద్ధతి కూడా ఎప్పుడు కూడా నువ్వు కింద స్థాయిలో ఎంతవరకు పనిచేయడం నేర్చుకుంటున్నావు, దాసునిగా ఎన్ని విషయాలు నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్నదే నీకు ముఖ్యమైనది. సో ఈ దాసుని యొక్క గొప్ప లక్షణాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటి విషయం మనం చూసాం, హీ షుడ్ బి టీచబుల్. తను బోధించబడడానికి, తను చెప్పించుకోవడానికి, తను నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. నెంబర్ 2, హీ షుడ్ బి సబ్మిసివ్. ప్రతి విషయంలో కూడా లోబడడానికి సిద్ధంగా ఉండాలి అన్న విషయం నేర్చుకున్నాం. 3వ విషయం మనం చూసాము, చాలా ఓపికగా, పేషెంట్గా ప్రతి పనిని చేయటానికి ఇష్టపడాలి. 4వ విషయం, చాలా అప్రమత్తంగా, డెలిగెంట్గా ఉండాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలో కూడా అది అప్రమత్తంగా ఉన్నట్లయితే తన ప్రాణానికి అది హాని కలిగించవచ్చు అన్న విషయం. ఈరోజు మరికొంచెం లోతుకు వెళ్ళి మరికొన్ని విషయాలు మన శిష్యునిగా, దాసునిగా ఉండడానికి కావాల్సిన లక్షణాలు ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతోమంది ఈ 4 విషయాలలో గడిచిన వారం విన్న తర్వాత ఈ 4 విషయాలు మేము ప్రాక్టీస్ చేశామండి అని ఎవరైనా చెప్పగలుగుతారా? చేతులు చూపించద్దు. మేము చేశామండి, వి ప్రాక్టీస్డ్. సో కొన్ని విషయాలు మేము చేశామండి అని. అయితే చాలా పెద్ద కష్టమైన విషయం ఏంటో తెలుసా? వీటిలో ఏ ఒక్క విషయం మీరు ప్రారంభించినా అది మీరు కొనసాగించలేరు. ఒక రోజు బ్రహ్మాండంగా ఆసక్తిగా మొదలవుతుంది ఏమో కానీ ఆ రోజు అంతమయ్యే లోపు మేము దాసులం కాదు, మేము మేనేజర్లమే, మేము ఓనర్లమే, అవసరమైతే మేము కాంట్రాక్టర్లమే అనేలాగా ఒక కొత్త అబ్రివేషన్ తెచ్చుకుని నీకు నువ్వే అభివృద్ధి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తావు, దేవుని అభివృద్ధిని తృణీకరిస్తావు. అలా కాకుండా మనకు మనం ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు 5వ విషయం నేర్చుకుందాం. ఒక సర్వెంట్ ఎలా ఉంటాడు అనే విషయం చూద్దాం. నెంబర్ 5,
ఏంటండి ఇది? మొక్కజొన్న పొత్తు. మొక్కజొన్న పొత్తు కనబడుతుంది కదా? రైట్. ఒక రైతు మంచి పంట వేయాలి అనుకునేటప్పుడు మంచి విత్తనాన్ని తీసుకొచ్చి ఎక్కువ విత్తనాలను కలిగినటువంటి పద్ధతిని సంపాదించాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక దానిని ఏం చేస్తూ ఉంటాడు? అభివృద్ధి చెందుతూ ఉంటాడు. దాసుని యొక్క పరిచర్యలో కూడా ప్రొడక్టివ్నెస్ ఉండాలి. ఎప్పుడూ కూడా దాన్ని అభివృద్ధి చెందుతూ ఉండేటట్లుగా ప్రొడక్టివ్గా ఉండాలని ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం కొద్దాం. మాథ్యూ 25 14వ వచనం నుంచి కూడా చాలా వచనాలు ఉన్నాయి. నేను అవన్నీ చెప్పట్లేదు, మీకు విషయాలు చెప్తున్నాను. ఒకరోజు ఒక మనుషుడు దేశాంతరం అయిపోయి 14వ వచనం ఒకసారి చదవండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఏం చేశాడు చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? నిజానికి ఎవరికి ఇస్తారు? కొడుక్కి ఇస్తారు, బామ్మర్దికి ఇస్తారు, తమ్ముడికి ఇస్తారు, లేకపోతే వారికి వాళ్ళ భార్యకి ఇస్తారు. వాడు ఫ్యామిలీ వెళ్ళిపోతున్నట్టుంది. ఎవరికి ఇచ్చారు ఇప్పుడు? ఎంతమంది ఇక్కడ షాప్స్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళకి తాళాలు ఇచ్చేస్తారా? నమ్మకంగా వ్యాపారం అంతా మీరు చేసేసుకోండి ఇచ్చేస్తారా? మీకు ధైర్యం లేదు. కానీ నీ యజమానుడైన క్రీస్తుకి ఒక ధైర్యం ఉంది. అతడు ఎవరికి ఇచ్చాడంట డబ్బులు? దాసులకి ఇచ్చాడంట. ఇది నాకు అర్థం కాలేదు. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ దాసులు అయితే నమ్మకంగా ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ దాసులు మరి చెప్పుకోవడానికి చెప్పించినప్పుడు ఏ పనైనా సరే చేయడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఈ దాసులు ఓపిక కలిగి ఉండుంటారు. ఈ దాసులు లోబడ్డానికి సిద్ధపడుతూ ఉండుంటారు. అందుకు ఈ యజమాని వారికి ఇచ్చేసి ఉంటాడు. ఒకరికి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. మరొకరికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. మరొకరికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఫస్ట్ వాడు 5 ఏం చేశాడు? డబల్ చేశాడండి. రెండో వాడు 2 ఏం చేశాడు? డబల్ చేశాడండి. మూడో వాడు ఏం చేశాడు? సో ఒకదాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు 1కి 1 అప్పగించాడు. మరి ఈ దేశాంతరం నుంచి వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశాడో ఇక్కడ వచనం చదివేద్దాం. 29 నుంచి చదువుదాం. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. ఏం చేస్తాడంటే ఇప్పుడు నువ్వు గనక దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఇష్టపడలేకపోతే నీకు ఇవ్వబడినది ఏదైనా సరే దాన్ని టాలెంట్ని డబుల్ చేయడానికి, కొంచెం ట్రిబుల్ చేయడానికి, దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేయకపోతే నీ దగ్గర నుంచి ఏం చేస్తాడు? తీసివేయబడతాడు. ఇప్పుడు ఎంతమంది దాసులు దేవుని దాసులే కాదు, మనుషులుగా ఉన్న మనము కూడా దేవుని ఆత్మతలాంతులు పొందుకున్న మనము దానిని అభివృద్ధి పరచుకోవడానికి ఇష్టపడలేని నీ దాస్యత్వాన్ని బట్టి నీ పరిచర్య కుంటుపడిపోయింది. నీ ఆత్మీయ పరిచర్యలో ఆత్మయందు అభివృద్ధి పొందడానికి ఇష్టం లేకపోవడాన్ని బట్టి నీ తలాంతులు మురిగిపోతూ ఉన్నాయి. నీ విశ్వాస జీవితంలో నీకు ఇవ్వబడిన ఏ గొప్పతనమైనా, ఏ స్కిల్ అయినా దాన్ని డెవలప్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఆలోచించండి. దాసుడు అనేవాడు ప్రొడక్టివ్గా ఉండాలి. ప్రతిదీ 1 నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. స్పిరిచువల్గా మీ దగ్గరకు వచ్చిన వారు ఒకవేళ మీరు పాటలు పాడడానికే కనుక మీరు ఇష్టపడినట్లయితే, పాటలు పాడుతూ ఉన్నవారే ఇక్కడ ఉన్నట్లయితే, పాటలు పాడటంలో ఎంతమంది వారి నైపుణ్యతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? పెంచుకుంటున్నారు. పాటలు పాడుతూ ఉండేవారు పాటలు రాయటానికి ఎంత నైపుణ్యం కొరకు ఎదురు చూస్తున్నారు? పాటలు రాస్తున్న వారు వాయిద్యాల మీద వారు ఎంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు? వాక్యం చెప్పేవారు వాక్యమునికి సంబంధించినంత వరకు ఆత్మ యొక్క మర్మమును బయలుపరచడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? లేక నీకు ఇవ్వబడినటువంటి మినిస్టీరియల్ టాలెంట్స్, మేబీ ఇట్ ఇస్ ఎ సాఫ్ట్వేర్, ఆ కంప్యూటర్కి సంబంధించిన వర్క్లో మీరు ఎంత డెవలప్ అవుతున్నారు? ఒక వీడియోగ్రఫీ ఎంత డెవలప్ అవుతున్నారు? మీకు ఇవ్వని ఎనీ టాలెంట్, మినిస్ట్రీలో ఎఫిలియేట్ అయినటువంటి సువార్త చెప్పడంలో నీకున్న టాలెంట్, దాన్ని ఏమైనా డెవలప్ చేస్తున్నావా? మల్టిపుల్ అవుతున్నాయా లేదా? లేక నీకు ఏ టాలెంట్ అయినా నీకు ఇస్తే ఆ దాసుడు దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది? ప్రతిసారి కూడా దానిని అభివృద్ధి పంచుకోవడానికి ఇష్టపడాలి. మన అభివృద్ధి ఎక్కడ ఇష్టపడుతుందంటే మీ బీరువాలో బట్టలకు అభివృద్ధి అవుతుంది. అవి చూస్తూ ఉండండి, సంవత్సరం కూడా చేరిపోతుంటాయి. తెలుసు లెక్కలేనన్ని. చెప్పులు చూడండి ఏమవుతుంటాయి, మేకప్ కిట్లు చూడండి ఏమైపోతుంటాయి, బ్యాంకులో బ్యాలెన్స్ చూడండి ఏమైపోతూ ఉంటుంది, రోగాల లిస్టు చూడండి ఏమైపోతూ ఉంటుంది. ఇవన్నీ మీరు పెంచుకుంటున్నారు. మరి మీ ఆత్మీయ యొక్క విశ్వాసంలో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఎంత మీరు పెట్టుబడి పెంచుకున్నారు? ఎంత సంపాదించుకున్నారు? భూమి మీద ఎంత సంపాదించారు? పరలోకంలో ఎంత సంపాదించారు? ఎంతమంది చెప్పగలరు బ్యాలెన్స్ షీటు? ఎందుకంటే మనం దాసులుగా ఉండి అనుభవించేవారుగా, దాసులకి ఒక పద్ధతి ఉంటుందండి. ఏంటంటే యజమానుడు ఏం తింటే అదే ఫుడ్ వీళ్ళకి కూడా వచ్చారు. తిండి జరిగిపోతుంది కాబట్టి ఇంక దేనికి కష్టపడాలండి? ఆ టైంకి మేత పడేస్తారు, ఏదో నమ్మకంగా ఏదో ఇల్లు తుడిచినట్టు ఏదో అలాంటి. కానీ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఇలాంటి పని కుదరదు. ఈ దాసుని యొక్క పని కుదరదు.
ఈ దాసుడు ప్రతి ఒక్కడు వాడికి ఇవ్వబడిన దానిని అభివృద్ధి పరచుకోగలిగినప్పుడు మాత్రమే వాడు నిజమైన దాసుడిగా ఉంటాడు. మరి ఆత్మీయ విశ్వాసాలు పరీక్షించుకున్నప్పుడు ఎంతవరకు, ఒకవేళ లేకపోతే ఏమవుతుందో చెప్తాను. 30వ వచనం చదవండి. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి, ఎక్కడికి? చీకటిలో ఏముంది? ఏడ్పును పండ్లు కొరుకుడు ఎక్కడుంటాయి? అది ఎక్కడుంటాయి? మనం విన్నాం, నరకములో ఏముంటది? తలాంతులు ఉండి నరకంలోకి వెళ్ళిపోయినోడు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. యూ హ్యావ్ మల్టిపుల్ టాలెంట్స్, బట్ యు ఆర్ నాట్ డెవలపింగ్ ఇట్, యు ఆర్ నాట్ ఇంక్రీజింగ్ ఇట్, యు ఆర్ నాట్ ప్రొడక్టివింగ్ ఇట్. ఏం చేస్తావు చెప్పు? ఒకరోజు నువ్వు ఎక్కడుంటావు? పాటలు పాడుకునే నరకంలో ఉంటావు, ఆరాధించే నరకంలో ఉంటావు, నువ్వు ఇంకేదో విలాసాలతో కూడిన నరకంలో ఉంటావు. అక్కడ ప్రభు ఉండడు, నువ్వు ఉంటావు, నీ జనము కూడా ఉంటుంది. ఒకడు వచ్చేసాడు అక్కడి నుంచి, ఎవరు? వాడి 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 జనాంగంగా మనం తయారైపోతాం. దయచేసి గమనించు, నీ జీవితంలో ఒక్క పాటలు, ఒక మ్యూజిక్, లేక కంప్యూటర్స్, లేక ఉన్నటువంటి పద్ధతులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు అనేకమైన తలాంతులు ఇచ్చాడు. వాటి విషయంలో నువ్వు గుర్తించలేకపోతున్నావు. దేశాంతరము వెళ్ళిపోయినటువంటి వ్యక్తి పరలోకంలోకి వెళ్ళిపోయాడా లేదా? క్రీస్తు తన దాసులకి ఏమిచ్చాడు? 5, 2, 1 ఇచ్చాడా లేదా? ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, నేను ఇచ్చానని. ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఇచ్చే ఉన్నాడు. ఇక్కడ మీరు వాటిని చూడట్లేదు, మీరు వాటిని పట్టించుకోవట్లేదు. రుమాలలో కట్టి లేక ప్లాస్టిక్ సంచులో పెట్టి వర్షానికి తడిసిపోతాను దాచు తిరిగినట్లు, నువ్వు ఇంకెక్కడో భూమిలో దాచిపెట్టినట్టు నువ్వు ప్రతి తలంతో దాచిపెట్టావు. దేవుని రాజ్యానికి ఎప్పుడు ఉపయోగపడతావు? నువ్వు ఇంకెప్పుడు సహాయపడతావు? ఎన్ని రోజులు సహాయపడతావు? ఒకవేళ నీలో ప్రార్థన తలంతుంటే ప్రార్థనను డెవలప్ చేసుకున్నావా? ఉపవాస తలంతుంటే దానిలో డెవలప్ అయిందా? మొక్కలు వేసి నువ్వు ఇంకేమైనా చేయగలిగితే దాని విషయంలో నువ్వు చేయగలుగుతున్నావా? సువార్త ప్రకటించడం, గృహాలు దర్శించడం, మరి సాక్ష్యం ఇవ్వటం, మరి ఏ రకమైన పని అయితే దేవుని కొరకు నీకు ఇవ్వబడిందో ప్రతి ఒక్కరి పిలుపులో, సంఘంలో నాయకత్వం అయితే నాయకత్వం, పరిచర్య అయితే పరిచర్య, మరి బోధకుడు అయితే బోధకుడివి. ఇక నీకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. ఏం చేస్తున్నారు? వాడుతున్నారా? దాచుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఇవ్వబడిందని చెప్పాడా లేదా? ఇవ్వబడింది. ఇచ్చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. ఒక రోజు వస్తాడు, ఎవరు నరకంలో పెట్టేస్తారు? నేను పెట్టగలనా? మీ పాస్టర్ గారు కొంతమంది పెడతారు, వాళ్ళు ఎవరు పెట్టలేరు, మీరు భయపడబాకండి. వాళ్ళు మీరు పాపం చేసి నరకానికి వెళ్ళిపోతారని బెదిరిస్తారేమో. అలాంటి ఏమి లేదు, మీకు కృప ఉంది, గమనించండి. నీకు నువ్వు జడ్జ్ చేసుకో. మీ పాస్టర్ గారు అన్నారనేది కాదు. ప్రభువు తిరిగి వస్తాడు ఒక రోజు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నాన్న, బ్రదర్ డానీ, మీకు నేను 2 ఇచ్చాను, ఎన్ని తీసుకొచ్చారు అని అడుగుతాడు. లక్ష్మణ్, మీకు 5 ఇచ్చాను, మీరు ఎన్ని తీసుకొచ్చారు అని అడుగుతాడు. బ్రదర్ యాక్స్, నీవేవి అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఉన్నాయని చెప్తావా, లేవని చెప్తావా? చాలా మంది మీరు చూసినట్లయితే వారు ఆత్మీయమైన పద్ధతుల్లో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇష్టపడలేక భౌతికమైన, లోకపరమైన, శారీరకపరమైన, భూ సంబంధమైన వాటిలో బాగా ఫ్లరిష్ అవుతున్నారు. మీరు వాటిని చూసి దేవుడు వీళ్ళు బాగా దీవిస్తున్నాడు అని అనుకుంటున్నారేమో. గమనించు, ఆత్మీయ విషయాలలో నీవు పెట్టుబడి పెట్టినప్పుడు పరలోకమందు నీ ధనం అధికమవుతుంది. దానికి తగ్గట్టుగా నీవు అభివృద్ధి పరచుకోవాలి. చూడండి, ఒక్క విత్తనం వేయగానే ఇది నెమ్మదిగా ఏమైపోద్ది? అది పెరిగి పెద్దదయ్యేటప్పుడు అనేక విత్తనాలను కూర్చుకుని దాన్ని పంట బయటికి తీసుకొస్తుంది. ఒక్క విత్తనంలో నుంచి అనేకమైన విత్తనాలను తీసుకురాగలిగిన పంటకు ఉదాహరణగా ఈ ప్రొడక్ట్ అనే విషయానికి తీసుకున్నాను. బట్ నీ జీవితంలో ఒకసారి ఇవ్వబడిన ఒక్కటి ఎన్నిటిని తీసుకొస్తుంది? చాలా మందికి కోపాలను డెవలప్ చేసుకోవడం నేర్చుకున్నారు, చిరాకును డెవలప్ చేసుకోవడం నేర్చుకున్నారు, తిట్టును పెంచుకున్నారు, బూతుల్ని మాట్లాడగలుగుతున్నారు, మరి ఇంకేమైనా చేయగలిగితే వంటలు నేర్చుకోవడం నేర్చుకున్నారు, మరి ఇంకా రకరకాల ఫ్యాషన్లో, నాలెడ్జ్ని, చదువుల్లో డిగ్రీలు పెంచుకున్నారు. ఆత్మీయమైన విషయాలలో నీకు ఇవ్వబడిన దానిని కనుక నువ్వు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే నువ్వు నరకంలో ఉంటావు. జాగ్రత్త, నరకంలో ఉంటావు. అగ్ని, పండ్లు గొరుగుట ఎక్కడుంటాయో నీకు తెలుసు, జాగ్రత్త. సో శిష్యునిగా ఉండవలసినటువంటి 5వ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటండి? వృద్ధి చేసుకునేటట్లు, పెంచుకునేటట్లు ఎప్పుడు కూడా దాసుడు సిద్ధంగా ఉండాలి. మరి ఈ పదం మీరు చాలాసార్లు వినుంటారు, కానీ అది నా కొరకు అని మీరు అనుకోలేదు. ప్రతి వేరొకరికి అనుకుంటున్నారు. నేను ఒక కార్యక్రమాన్ని చేయడానికి ప్రారంభించినప్పుడు నాకు దాని విషయంలో అస్సలు అవగాహన లేదు, ఆలోచన లేదు. నేను చాలా ధీమాగా ఇది నా పని కాదు, ఇది హర్దీప్ పని ఊరుకున్నాను, పూర్తిగా వదిలేస్తానండి. చాలా రోజులు గడిచిపోయింది. ఒకరోజు ప్రభు ఈ ఉపమానం గురించి మాట్లాడుతున్నప్పుడు, నీకు నేను ఇచ్చాను, నువ్వు దీన్ని డెవలప్ చేసుకోకుండా హర్దీప్ పెంచుతాడులే అని హర్దీప్ని 2, 4 అవుతాయి, నువ్వు మాత్రం 1 లాగే ఉండిపోతావు, నువ్వు ఎక్కడుంటావు చూసుకో అన్నాడు ప్రభు. ఉండి జళ్ళు మందని పిలిచాను, నాన్న నాకు ఇది బోధించాలి, యు షుడ్ టీచ్ మీ, అదర్వైజ్ నేను బోధించబడ్డానికి సిద్ధంగా లేకపోతే నువ్వు నాకు చెప్పేదేంటి అనుకుంటే అయిపోయాను, నేను శిష్యుడిని కాలేను, నేను దాసుడిగా ఉండలేను. కాబట్టి నన్ను నువ్వు నాకు నేర్పించరా అంటే, అన్న ఇది సింపుల్ అన్న, ఇలాగన్నాడు. అది చెప్పేదంతా బాగానే ఉంది, నా బుర్రలోకి వెళ్ళట్లేదు. ప్రభువా, నేర్చుకోవడానికి తగిన వినుబుద్ధి నాకు ఇవ్వు, నాకు ఇది గ్రహించే జ్ఞానం ఇవ్వు, లేకపోతే
నా తలాంతు అభివృద్ధి అవ్వదు, ఒకరోజు నీ తీర్పులో నేను నిలబడిపోతాను ప్రభువా, నన్ను క్షమించని నెమ్మదిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్క పని వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి తప్పులు ఏంటో నేను చెప్పడం ప్రారంభించాను. వాళ్ళు అంటారు, అన్న మీరు చాలా తొందరగా నేర్చుకున్నారు. నా గొప్పతనం ఏం లేదు ఇక్కడ, మనిషి తెలివితేటలు వ్యర్థమైన తెలివితేటలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని నేను అభివృద్ధి పరుచుకోవాలి ప్రభు, నాకు సహాయం చేయని ప్రేర్ చేశాను. దేవుడు నాకు జ్ఞానం ఇవ్వడం ప్రారంభించాడు. ఎంతమంది మీకు ఇవ్వబడిన తలాంతులు అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దయచేసి గమనించండి, మీరు అభివృద్ధి పరుచుకోవాల్సినది మీ ప్రభుతో, మీ సహవాసం, పాస్టర్లతో, ఫెలోషిప్లు కాదు. మీకు 100 మంది పాస్టర్లు పరిచయం అవుతున్నారు, 100 మంది విశ్వాసులు పరిచయం అవుతున్నారు. వీళ్ళకంటే నీకు ప్రభువుతో పరిచయం ఎక్కువ పెంచుకునే కొద్దీ ప్రభువు పక్షమైన వారు నీ దగ్గరికి చేరతారు, ప్రభువు తోటి వారు నీ దగ్గరికి చేర్చబడతారు. ప్రభు పక్షంగా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారిని నీకు కలిపి నీ సహవాసాన్ని దేవుని రాజ్యంలో కట్టడానికి ప్రభు ప్రయత్నం చేస్తాడు. మనం ఎంతసేపు పలానా వాళ్ళు తెలుసు అనే దానికి ఆలోచిస్తున్నావు. వాటిలో నుంచి నూతన పరచబడి నువ్వు క్రొత్తగా ఎదగడానికి, నువ్వు పెంచుకోవడానికి, నువ్వు వృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో టు ది 6. నెక్స్ట్ పాయింట్ లోకి వెళదాం. సీ దిస్. ఎవరండి నా సర్వర్, వెయిటర్, బ్యారర్, కరెక్ట్. ఇంకా విజయ్ కుమార్, ఏం చేస్తారు వీళ్ళు? టిప్పులు కలెక్ట్ చేస్తారా? బా, ఏది మాట్లాడుకోకూడదు అయ్యేం పడతాయండి మనకి. సరే చెప్పండి. టిప్పులు కలెక్ట్ చేస్తారు, కరెక్ట్. అడిగింది సర్వ్ చేస్తారు, యువర్ రైట్. ఇంకా సర్వీస్ చేస్తారు. ఇంకా ఒకే మాట వచ్చింది, సర్వ్ చేస్తారు. ఇంకేం చేయరా? చెప్పింది మీరే. నిన్న బాగా గుర్చేసావు లక్ష్మణ్. నేను హోటల్లో కూర్చున్నాను మా పార్వతీపురంలో, మా స్టార్ హోటల్, అది 3 స్టారో 4 స్టారో అని ఉంది పేరే, అది 4 స్టార్ హోటల్. అంటే వెళ్ళి కూర్చున్న తర్వాత నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, నాతో వచ్చిన బ్రదరే, పాస్టర్ గారే. అన్నాడు, డబుల్ రోస్టు, కొంచెం జీలకర్ర ఎక్కువ వేయమను, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేయమను, 2 వైపులా చేసిన తర్వాత కూర్చోరి, ఏమన్నా నెయ్యి ఏమైనా ఉందా అన్నాడు. ఉందండి. అవన్నీ వేసి కొంచెం బాగా ఉల్లి పెసరోటి చెప్పు అన్నాడండి. సార్ అలాగే సార్ అని చెప్పిన అంతేనాడు. ఒక ఉల్లి పెసరా అన్నాడు, అంతే. ఏమైంది? బాగా విన్నాడు. అక్కడికి వెళ్ళి ఒక ఉల్లి పెసరా సార్కే అన్నాడు, అయిపోయింది. నవ్వు చూసి ఇటు దెబ్బేసాడు గురు, మనకి ఏమీ వేయలేదండి. వాడు బాగా విన్నాడు. నువ్వు చెప్పింది రైట్ అన్న, యువర్ గుడ్, యువర్ స్మార్ట్, అనుభవాలు ఉండుంటాయి. ఇంకా ఏమండి? ఉపచారం చేస్తాడు, హీ సర్వ్స్. ఉపచారం చేస్తాడు. మీరు రే ఏంట్రా ఇది రబ్బర్ ముక్కలా ఉంది తీ అన్నాడు అనుకో, సారీ సార్. ఏడుస్తూ పెడతాడా? సారీ సార్, మళ్ళీ తీసుకొస్తాను సార్, మళ్ళీ వేడి చేసేస్తాను సార్, నిన్నటిది ఇంకా మెత్తకుండా తిమ్మంటారా సార్. వాడు ఏం చేసినా నిన్ను గాయపరచకూడదు, నిన్ను బాధ పెట్టకూడదు, ప్రేమగా చేయాలి. వాడు అదే పని చేస్తాడు. యూ షుడ్ బి లాయల్. అంతేగాని ఎవడైనా తిట్టేస్తే చిరాకు పడిపోయి అలా నీకెవరా కుదురుద్దా? ఒక దాసుడు చాలా హుందాగా తృణీకరించబడిన తనానికి తను సిద్ధపడతాడు. తృణీకరించబడడు, అవమానంగా భావించడు, చిరాకు పడడు, ఇసుక్కోడు. మరి మనుషుల మీద ఇష్టానుసారమైన ప్రదర్శించడానికి కావాల్సిన కోప వృత్తిని చెయ్యడు. యూ షుడ్ బి లాయల్. యూ షుడ్ బి లాయల్. హుందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనలో శిష్యులుగా లేక క్షమించండి దాసులుగా ఉన్నవారు ఎప్పుడైనా లాయల్గా ఉండడం మీరు చూసారా? దయచేసి మీరు ఎవరు హర్ట్ అవునంటే నేను ఒక మాట చెప్తాను, ఎవరు ఫీల్ అవ్వండి అని అంటే, ఇక్కడ ఇండ్లలో పనిచేసేవారు ఒక అరగంట లేటుగా వెళితే మీ ఇంటి యజమానులు ఏమంటారు చెప్పండి? ఒక రికార్డు వేస్తారు. అది స్టాండర్డ్ రికార్డులో కొంచెం డైలాగులు మారుతూ ఉంటాయి. అది అవసరాన్ని బట్టి. ఒకవేళ నువ్వు వెళ్ళిపోవటానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి రేపు ఎలాగైనా నేను పెళ్లికి వెళ్ళాలి, నువ్వు 9 గంటలకల్లా వచ్చే నేను 9:30 కల్లా వెళ్ళిపోతానని చెప్పారండి. అలాగేనమ్మా అన్నారు మీరు. కాబట్టి 9 గంటలకి చీర సింగారించి మేకప్ వేశారు. సో 9:30 వరకు ఇవి రాలేదు. ఇప్పుడు ఇల్లు పని 9:35కి ఎంటర్ అయింది, బెల్ల కొట్టింది, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నువ్వు పెళ్లికి వెళ్తావా? 3 తిట్టే 3 ఎలా 3? బస్సు రాకపోతే నీ ఫ్రెండ్ వెయిటింగ్లో చెప్పి నిన్ను ఎండలో నుంచో పెట్టేసి ఇదిగో వచ్చేస్తున్నాడు, ఫోన్ ఎత్తగానే ఇదిగో వచ్చేస్తున్నాను అంటారండి. ఇదిగో అంటే యేసు ప్రభు డైలాగ్ అది.
ఇదిగో త్వరగా వస్తున్నాను అన్నాడు, ఇప్పుడు త్వరగా రాలేదు. వీళ్ళు వాళ్ళోళ్ళే ఇదిగో వచ్చేస్తున్నాను అంటారు, కనబడరు. సో ఇప్పుడు ఆ టైం డ్రాగ్ ఎలా తిడతారండి? ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఎలా తిడతారు? మీరు ఒక పక్క తిడుతూ ఉంటే ఆవిడ అమ్మగారు అయిపోద్ది, అమ్మగారు తుడిచేస్తాను, అమ్మగారు అయిపోయింది, అమ్మగారు చేస్తాను, అమ్మగారు అయిపోయింది, అమ్మగారు చేస్తాను, అమ్మగారు. మీ తిట్లు మాత్రం ఓ పై స్థాయికి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపు నోర్మి అని పని మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దాసులు కాదు, వాళ్ళు ఎప్పటికీ శిష్యులు కారు, స్నేహితులు కారు, యజమానులు అంతకంటే గారు. ఏం చేయాలి? ఎంత తిడుతున్నా, ఎంత పరిస్థితి అవుతున్నా అక్కడ ఎలా ఉంటారండి? ఎంత లాయల్గా. అంటే ఒకవేళ లోపల వాళ్ళు అవమానపరచబడుతున్నాము అనే ఫీల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు పని చేయగలరా? ఆత్మీయ జీవితంలో మై డియర్ పీపుల్, ముఖ్యంగా యవనస్తురాలు, ఎప్పుడైనా మీ నాయకుడు, ఎప్పుడైనా మీ సేవకులు మీ మీద ఏమైనా పరిస్థితుల మధ్య అలాంటి ప్రదర్శించిన పద్ధతే కనుక వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నవ్వు పోద్ది, ముఖం చిన్నదైపోద్ది, సైజు మారిపోద్ది, రక్తము కనపడదు, తాజాదనం ఒడిలిపోద్ది, ఫ్రెష్నెస్ పోద్ది, ఫ్రాగ్నెన్స్ పోద్ది, హెల్పింగ్ పోద్ది, స్పీడ్ పోద్ది, జోష్ పోద్ది. ఇక నెమ్మదిగా చెప్తే ఏమైపోద్ది? ఫ్యూజ్ పోద్ది. ఉంటారు, కనపడతారు, మాట్లాడతారు పొడిగా. నాన్న అతిసండి. ఏమవుతుంది? ఇప్పుడు లోపల ఎక్కడో ఆవిరైపోతుంది, లెవెల్ తగ్గిపోతుంది. ఇంకొంచెం పెరిగే కొద్దీ ఏమైపోతుంటారు? బట్ నా మేలు కొరకే, నా క్షేమం కొరకే, నా మంచి కొరకే, నన్ను సరిచేయటం కొరకే, ఇది నాకేది మేలో వారికి తెలుసు. వారి విషయంలో దేవుని ఆలోచన వేరుగా ఉంది. నేను తొందరపడుతున్నాను, నేను ప్రభావంగా చూడాలనుకుంటున్నాను, నేను ముఖ్యంగా గుర్తించబడాలని కోరుకుంటున్నాను. కాదు, ఇప్పుడు నేను తృణీకరించబడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దాట్స్ లాయల్. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్తే మీరు ఎలా విసుక్కున్నా, ఎలా తిట్టుకున్నా వారు అదే మర్యాదగా, అదే చిరునవ్వుతో, అదే హుందాగా నీ దగ్గరికి తీసుకొచ్చి సరి చేసేవాడంటే నీకు ఇష్టమా? లేకపోతే నువ్వు రాగానే ఒరే ఆ టేబుల్ 6 ఇంకెవడన్నా వెళ్ళంటారా? నేను వెళ్ళను, ఆడు సొంటిగాడు వచ్చాడు రా అయిపోయాడు, నువ్వు నీకు ఇనేలాగే అంటాడు. వాళ్ళకు కొన్ని కోడ్ భాషలు ఉంటాయి, మీకు అర్థం కాదు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, మేము ఎప్పుడైనా ఆ హోటల్స్లోకి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా వాడినే పిలిచేవాడిని. శ్రీధర్ ఉంటాడు, అతను రమ్మని చెప్పేవాడు. ఆ శ్రీధర్ అనే ఆయన, సార్ ఇప్పుడు షిఫ్ట్లో లేరంటే ఓకే నేను ఈవినింగ్ డిన్నర్కి వస్తానని వెళ్ళిపోయేవాడు. ఈవినింగ్ వచ్చేటప్పుడు శ్రీధర్ నీకోసం ఎవరు వైజాగ్ నుంచి వచ్చారట్రా అని వాళ్ళు వెయిట్ చేసేవాడు. ఆ శ్రీధర్ సార్ వెల్కమ్ సార్ అని చెప్పి అంత హడావుడి చేసి నా కోసం ఒక రాయల్ ట్రీట్మెంట్ చేసేవాడు. ఎప్పుడు చేసినా ఏదో ఒక చెవాట్లు ఉండేవాడికి. ఏంట్రా ఇది ఇలా చేశారు అని అడిగితే అన్నాడు, అన్నా డోంట్ వరీ అన్న, ఒక 5 minutes నేను మళ్ళీ మీకు రిఫ్రెష్ చేసేసాను కదా, 5 minutes ప్లీజ్ అని చెప్పి వెళ్ళి ఏదో చేసి మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని సాటిస్ఫై చేసేవాడు. వాడంటే ఇష్టమా? నువ్వు లోపలికి రాగానే వాళ్ళు కొన్ని కోడ్ భాషల్లో మాట్లాడతారు. వాడు చెప్పేవాడు, అన్నా మీరు అన్నారు కాబట్టి చెప్పాను, ఏమనుకోకుండా అన్నా, మిమ్మల్ని ఎప్పుడైనా కన్నా వాళ్ళు వచ్చి నంబర్ 7 వచ్చాడు రా అన్నారు అనుకోండి, అది మీ గురించే అన్నమాట గుర్తుపెట్టుకోండి అన్నాడు. నాకు నంబర్ 7 వేసారా మీరు అన్నాను. ఏంటి సంగతి అని అంటే వరస్ట్ ర్యాంకింగ్ అన్నా అన్నాడు. అమ్మ నాయన అయితే ఈ నీ హోటల్ మార్చాలరా అన్నాడు. అలా అనుకోకుండా అన్నా, ఏం లేదు, వాళ్ళు ఏంటంటే మీరు ఎవరిని పిలవరు, నన్ను ఒక్కడిని పిలుస్తారని వారికి మీ మీద అలాంటి పేరు పెట్టుకున్నారు. కొన్ని ప్లేసెస్లో కొంతమందికి అలాంటి పేర్లు పెట్టబడతాయి. అలా పెట్టినంత మాత్రంలో నువ్వు అవమానపరుచుకోవడానికి ఏమాత్రమో తృణీకరించబడుతున్న పద్ధతి కాదు. హుందాగా దాన్ని యాక్సెప్ట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొత్త కోడలు ఇంట్లోకి వస్తుంది, మనకేవో ఊహలు, ఆలోచనలు, సినిమాలు, కళలు, డ్యూయెట్లు ఇవన్నీ ఉంటాయి. ఇంట్లోకి రాగానే తడిగుడ్డు పెడతారు అక్కడ, తుడిచే అమ్మ అని. అప్పుడు అంటదనమాట, ఏమని? కొన్ని బయటికి రావు, యు ఆర్ ది గుడ్ సర్వెంట్ టు డూ ఇట్. హుందాగా చేయాలి ఆ పని. ఎవరింటికి వచ్చావు? నీ కొత్త ఇంటికి వచ్చావు. కొత్త ఇంటిని ఎంత నీట్గా డెకరేట్ చేస్తావు, అంత చక్కగా. నువ్వు ఈరోజు కింద తుడిస్తే రేపు మనుషులు పైన తుడుస్తావు. నువ్వు కింద తుడవకుండా నువ్వు అత్తగారు నచ్చలేదు, మామగారు నచ్చలేదు, మరిది గారు నచ్చలేదంటే ఎవడో నచ్చడు. నువ్వు ముందు కింద తుడు, అప్పుడు మనుషుల హృదయాల తర్వాత తుడిచేలా దేవుడు సహాయం చేస్తాడు. నేను ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో హుందాగా. మమ్మీ డాడీ వచ్చేయమ్మా, అయిపోయింది, వచ్చేస్తావు. ఇంక మళ్ళీ వెళ్ళావు, ఇంకో ఇంటికి వెళ్తావు. దేవుని పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం నిలబడుతున్నామా, నీ ఇష్టానుసారమైన పద్ధతులు నడుస్తున్నామా చెక్ చేసుకోవాలి. ప్రతి క్షణము కూడా హుందాగా అవమానాన్ని తీసుకునేవాడు దాసుడు. హుందాగా ఏ ప్రదేశంలో పనిచేసినా, ఎంత తృణీకరించబడినా, ఎన్నిసార్లు అవమానపరచబడినా, ఎన్నిసార్లు సిగ్గుతూ మళ్ళీ మాటలు మాట్లాడినా హుందాగా
యు షుడ్ బి లాయల్. చక్కగా, మర్యాదగా, క్రమంగా, ఓపికగా, ధైర్యంగా, నిరీక్షణగా. ఏ రోజుకైనా వాడు నన్ను మెచ్చుకోడా? ఏ రోజుకైనా ఆ యజమాని నాకు కావాల్సిన అర్హత ఇవ్వడా? ఏ రోజుకైనా ఆ పరిస్థితుల్లో నాకు ప్రమోషన్ రాదా? ఏ రోజైనా నేను ఆయన దృష్టిలో గుర్తింపు పొందనా? ఇదండి మనిషి యొక్క ప్రయాస. తన పనిలో నమ్మకమైన వారిని చూచితివా, వారిని అధికారులు ఎదుట నుంచోబెడతానని సామెతలు చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా పనిచేయడం ప్రారంభిస్తావో నిన్ను ఒక రోజు దేవుడు ఒక మంచి స్థానంలో హెచ్చరించడానికి ఇష్టపడి ఉంటాడు. కాబట్టి నువ్వే పరిస్థితుల్లో వచ్చినా కూడా నువ్వు హుందాగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం కొద్దాం, 13వ వచనం. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. అక్కడ వరకు ఆగుదాం. ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఒక పనివాడు గనక ఇద్దరితో పాటు ఇద్దరు యజమానులకు, ఇద్దరు బాసులకి ఒక మనిషి పనిచేస్తే ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? నలిగిపోడా? ఎంత కష్టంగా ఉంటుంది. ఆత్మీయమైన పరిచర్యలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఏ రకమైన రెండు పరిస్థితులు ఒకేసారి నీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో వచ్చినప్పటికీ కూడా యూ షుడ్ బ్యాలెన్స్ బోత్. ఒకడిని ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. మరొకడంటే యాక్సెప్ట్ చేస్తాడు. ఇష్టంగా ఉండదండి. కొంతమందికి వీళ్ళంటే చాలా మంచివాళ్ళు అండి, వాళ్ళంటే చెడ్డోళ్ళు అండి. మా ఇంట్లో ఒక పాప పనిచేసేది, ఎవ్రీడే వచ్చి వెళ్ళిపోతూ ఉండేది. ఇంటికి వచ్చిన వెంటనే మా అమ్మగారు, ఏమ్మా టిఫిన్ తిన్నావా అని అడిగేవారు. లేదమ్మగారు. సరే ఇదిగో అక్కడ ఉంది, అది తినేసే అనేవారు. తినేసిన వెంటనే, ఏమ్మా టీ తాగావా? లేదమ్మగారు. సరే ఇదిగో టీ పెట్టేసుకో అని చెప్పేవారు. టీ తాగేసేది, వెళ్ళిపోయేది. అలా కొన్ని రోజులు క్రమంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు అమ్మాయి మా దగ్గర టిఫిన్ చేయడం, మేము మాట్లాడుకున్నప్పుడు ఆ కండిషన్ లేదులేండి, టిఫిన్ చేయడం, టీ తాగడం క్రమంగా అయిపోయింది. ఒకరోజు ఆ పరిస్థితిని గమనించి ఆమె సిగ్గనిపించిందో లేదా బాధపడిందో వచ్చి ఒక మాట చెప్పింది. ఏమందంటే, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నానండి అమ్మగారు, ఒక్కరోజు కూడా ఆ అమ్మగారు పెట్టరండి. అస్సలు పిసినారిదండి బాబు. నా చెవుల్లో పడింది అది. ఆగు ఆగు, ఆవిడే కదా మిమ్మల్ని మా ఇంట్లో పెట్టింది, ఆవిడ చెప్తేనే కదా నువ్వు మా దగ్గరికి వచ్చావు, ఆవిడే కదా నీకు మాకు మధ్యలో మీడియేటరు, నువ్వు నీ యజమాని ఆవిడ ఫస్ట్, ఆవిడ పరిచయం చేస్తే నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు ఆవిడ గురించి మా దగ్గర చెడ్డగా మాట్లాడుతున్నావే, బుద్ధి లేదు నీకు, ఇంకెప్పుడు అలా మాట్లాడకారంటే, లేదని బాబు అక్కడ మానేసి మీ దగ్గర ఉండిపోదాం అనుకుంటున్నాను. ఇద్దరి దగ్గర పనిచేసేటప్పుడు ఇద్దరిలో తేడా చూస్తుందా లేదా? తేడా చూసి ఏం చేస్తుంది? ఒకరిని తృణీకరించి మరొకరిని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే మనలో కొంతమంది ఏ చిన్న పనికి, ఏం లేదు చిన్న విషయం చెప్తాను, దయచేసి ఇక్కడ ఎవరైనా అలాంటి చేసేవాళ్ళు ఉంటే మీరు సరి చేసుకోవడానికి మాత్రమే ఇది ఒక హెచ్చరిక. పాస్టర్ గారు ఇంటికి ఎవరో ఒకరు వస్తారు, ప్రార్థన చేయించుకోవడం, మంచి చెడు మాట్లాడడం, కలిగి ఉన్నవి ఏమైనా ఉంటే వారి ప్రేమను బట్టి తీసుకొచ్చేవడం. ఒక సహోదరి ఇంటికి వచ్చినప్పుడల్లా మా పనమ్మాయికి 10 రూపాయలు ఇవ్వడం మొదలెట్టింది. నాకు తెలియదు ఆ విషయం. ఈ అమ్మాయి ఏం లేదు ఉంచుకో సరదాగా అని చెప్పేసి జోబులో పెట్టడం మొదలుపెట్టింది, ఆ చేతిలో పెట్టడం. ఆమె 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, అది 200 రూపాయల వరకు వెళ్ళిపోయిందంట. ఈ 2 సంవత్సరాల్లో నాకు తెలియలేదు. ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆ అమ్మగారు మెట్లు ఎక్కుతూ ఉండగా ఈ అమ్మాయి గాబరైపోతుంది మా ఇంట్లో. ఏంటి ఈ అమ్మాయి ఎంత గాబరైపోతుంది, ఆవిడ వస్తున్నారంటే అని నేను ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాను. నా కళ్ళు ఏవి చూడకూడదో అవే చూసేలా చేస్తాడు. మరి దేవుడి ప్రాబ్లమో నా ప్రాబ్లమో తెలియదు. నేను గమనిస్తున్నాను, ఏంటి ఈ అమ్మాయి ఆబరగాబర అయిపోతున్నాడు. ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయి అవి తీసేస్తుంది, పాల ప్యాకెట్ తీస్తుంది, ఓవెన్లో పెట్టేస్తుంది, వేడి అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఈ అమ్మాయికి ఏదో ఎవరో వస్తున్నట్టున్నారని సంకేతం ఏమైనా మెసేజ్ వచ్చిందా ఆలోచిస్తున్నా. తీరా ఆ సిస్టర్ గారు పైకి రావడం, కుర్చీ గబగబ తుడిచేసి కూర్చోబెడితే నేను గమనిస్తున్నాను రూమ్లో నుంచి. ఏమ్మా ఎవరు వచ్చారనంటే, పలానా ఆంటీ గారు వచ్చారన్నా అంది. వచ్చాను. ఏమ్మా ఏంటి సంగతి అని. అలా ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీరు నాకు వస్తారని నాకు ఫోన్ చేయలేదు కదా, ఇప్పుడు నేను వేరే పనులకు వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి రేపు రండి అనంటే ఆవిడేమో అలాగా బాబు సరే అయితే నేను వెళ్తాను అని అంటే, నాకు రికమెండేషన్ మా పనమ్మ చెప్తుంది, అన్న ఆవిడ చాలా దూరం నుంచి వచ్చింది, మీరు ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలాగా, ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడి చిన్న ప్రార్థన చేసి పంపించేయచ్చు కదా అంటుంది. నువ్వెప్పుడు ప్రేయర్ రూమ్లోకి రాలేదు, నీకేంటే ఈ ఆవిడ గురించి ఎంత రికమెండేషన్ మొదలెట్టావు, ఏంటి సంగతి అన్న. ఏలేలే బాబు అని వాళ్ళిద్దరు మాట్లాడేసుకుంటున్నారు మొక్కలు చూసుకుని. ఇలా నా దగ్గరికి వచ్చారా, ఆవిడ చుట్టరకం వచ్చిందా నాకు అర్థం కాలే. 10 నిమిషాల తర్వాత ఆవిడ చెప్పులు వేసుకుంటున్నప్పుడు చూశానండి. ఈ అమ్మాయి సెండ్ ఆఫ్కి వెళ్ళింది. వెళ్ళాల్సింది ఎవరు? ఇప్పుడు ఎవరు వెళ్ళారు? సూట్ కేసు పట్టుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటే అప్పుడు అమ్మాయి తెలిసి, ఏమే బాగున్నావా, బట్టలు కుట్టించుకున్నావా, సరే ఇదిగో ఉంచు అని చెప్పి ఇస్తూ ఉంటే, వందనాలు అమ్మగారు, వందనాలు అమ్మగారు, వందనాలు అమ్మగారు. నాకెప్పుడు పెట్టలేదు.
నేను ఎన్నోసార్లు జీతం ఇచ్చాను, నేను రోజు తిండి పెట్టాను, నేను రోజు ఆమెకి ఏం కావాలో చూస్తున్నాను, మందులు ఇచ్చాను, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, ఏ రోజు థ్యాంక్స్ అనలేదు. వందనాలు అమ్మగారు, అయ్యగారు. ఏంట్రా ఇది, నన్ను తృణీకరించి ఆవిడ అంగీకరిస్తుంది, ఒక ఇంట్లో పోరాటం. దయచేసి నువ్వు ఎవరింటికైనా వెళితే ఆ ఇంటి వరకు పరిమితంగా ఉండు, వాళ్ళ జోలికి వెళ్ళకు. వాళ్ళు నీకేదో మర్యాద చేయాలనో, నువ్వేదో గుర్తించబడాలనో, నువ్వేదో గొప్ప చేయాలనో నువ్వు చేస్తే వాళ్ళ కడుపు కొడతావు. ఈ రోజు నువ్వు ఇచ్చే 10 రూపాయలు లేక 100 రూపాయలు ఒక గుడ్డ ముక్కో రేపు వాళ్ళ బతుకును పాడు చేస్తుంది. అనేక మంది చేతులు తట్టు చూసేలాగా అది దాసి స్వభావం. కాబట్టి దానిని నువ్వు ఎంకరేజ్ చేస్తే ఆ కుటుంబానికి నువ్వు హాని చేసిన దానివి, హాని చేసిన వాడు అవుతావు. దయచేసి అలాంటి పనులు ఎప్పుడు చేద్దాం. అలాంటి చేయాలనుకుంటే ఆ యజమానికి చెప్పండి, ఆ ఇంటి ఓనర్ గారికి చెప్పండి, లేకపోతే మీ ఫ్రెండ్కి ఎక్కడికి వెళ్తే వాళ్ళకి చెప్పండి. నాన్న, అరే రేపు పొద్దున ఏమన్నా చేసినప్పుడు పలానా వాళ్ళకి కూడా కొనిపెట్టే, ఇదిగో ఈ నాకు అమ్మాయి మీ ఇంట్లో ఉన్నంతకాలం బెస్ట్ సర్వీస్ చేసింది, ఆయన నాకు చాలా హెల్ప్ చేశాడు, దయచేసి తీసుకో అని చెప్పి. అంతేగాని అలాంటి రెండవ పనులు ఎవరు చేయడానికి ప్రయత్నం చేయకండి ప్రియులారా. లెట్ మీ కమ్ బ్యాక్ టు యువర్ పాయింట్. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసినప్పుడు రెండింటికి మాత్రం ఎవరు కూడా దాసులుగా ఉండలేరు. ఏ రెండింటికి చెప్పండి అక్కడ చెప్పాడు? దేవునికి, సిరికి. దేవుని స్థానంలో యజమాని, అధికారి, నీ ఇంటి యజమాని ఎవరైనా ఉన్నాడు. రెండవది ఎవరు? డబ్బు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ వస్తే నువ్వు ఎటువైపు మొగ్గుతావు? డబ్బు వైపు మొగ్గుతావు. అధికారి వైపు ఎప్పుడు మొగ్గుతావు? నీకు రెండింటిలో ఏది బాగా నచ్చుది చెప్పండి? 50 రూపాయలు ఇస్తాను, 20 గంటలు పనిచేయాలి, రండి. 2 గంటలు పనిచేయండి, 20,000 ఇస్తాను. ఏది ఇష్టం మీకు? 20,000 ఇచ్చే యజమానే ఇష్టం. ధనమును ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు, ఇద్దరికి తృణీకరించబడతారు. ఇఫ్ ఐఎమ్ ద పాస్టర్, ఐ లవ్ మనీ, ఐఎమ్ నాట్ సర్వింగ్ మై గాడ్. నేను డబ్బును కనుక ప్రేమించి మీరు డబ్బులు ఇవ్వాలి అని మీతో చెప్పి, ఇవ్వకపోతే శాపాలని చెప్పి మీ దశంభాగాల గురించి మాట్లాడుతూ ప్రతిరోజు డబ్బు గురించి నేను ప్రశ్నించినట్లయితే నేను డబ్బును ప్రేమిస్తున్న వాడిని అవుతాను. నేను ప్రేమించేవాడిని అయితే నేను దేవునికి దాసుడుగా ఉండలేను. ఒకడిని ప్రేమించి మరొకటి ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా తృణీకరిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఎంతమందిని నువ్వు ప్రేమిస్తున్నావు, ఎంతమందిని తృణీకరిస్తున్నావు? దాసుడు అనేవాడు రెండు వైపులా కాదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండాలి. డబ్బున్నా లేకపోయినా, జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా, వ్యక్తిని కాదు ఆ వ్యక్తితో పనిచేసే విధానంలో నువ్వెప్పుడు కూడా లాయల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చూశాను. సంఘంలో ఒక ఆయన బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడు. తన గురించి అన్ని విషయాలు అడిగాను. తన రక్షణ సాక్ష్యం చెప్పాడు, తన పాప ఒప్పుకోలు చెప్పాడు, తను పశ్చాత్తాపడిన అనుభవం గురించి చెప్పాడు, తన అభిషేకాన్ని గురించి చెప్పాడు, ప్రభు ఇచ్చే దర్శనం గురించి మాట్లాడాడు. మరి అన్ని విషయాలు చాలా చక్కగా కోయించాడే. రేపు బాప్తిజం తీసుకుంటానన్నాడు. మాకు పెద్ద ట్యాంక్ నింపాలండి. ఆ మొత్తం ట్యాంక్ అంతా నింపేసి 9 గంటలకల్లా వస్తాడు కదా అని చెప్పి నేను కూడా కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను. 10 అయింది, ఫోన్ లేదు, 11 అయింది, ఫోన్ లేదు, 12 అయింది, ఫోన్ లేదు. నేను వచ్చేసాను. ఏంటి బాప్తిజం తీసుకోవడానికి అవ్వలేదు, మరి ఏంటో పరిస్థితి అని చెప్పి తన గురించి ప్రభు ఎలా చిక్కుపడ్డాడో సహాయం చేయండి. మరి తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఆయన కనిపించాడు. బ్రదర్ ఏంటి 1 మంత్ నుంచి రావట్లేదనంటే, అది కాదు పాస్టర్ గారు, మీ దగ్గర బాప్తిజం తీసుకుందామని వచ్చాను. ఈ లోపు అక్కడ పెద్ద పాస్టర్ గారు టీవీలో మాట్లాడే ఆయన బాప్తిజమాలు ఎత్తున్నారని తెలిసింది, అక్కడికి వెళ్ళి తీసేసుకున్నాను అన్నాడు. బాప్తిజమం తీసుకున్నావా లేదా అన్న విషయం నాకు చెప్తే చాలు. నువ్వు పెద్ద పాస్టర్ దగ్గర తీసుకున్నావా, చిన్న పాస్టర్ దగ్గర తీసుకున్నావా అన్నది నాకు అవసరం లేదు. బాప్తిజం ఇచ్చేది పాస్టరా దేవుడా? దేవుని నామంలో ఇవ్వాలి. ఇక్కడ పాస్టర్ గొప్పతనం ఏముంది? నాకేమి అకౌంట్లు ఏమి ఉండవు ఇక్కడ అక్కడ కూడా. చాలా మంది అనుకుంటారు మీరు మా అకౌంట్ మేము మీకు లెక్క చెప్పాలని. ఎవ్వడికి ఎవరిమే లెక్క చెప్పక్కర్లేదు. మనందరం ఎవరికి లెక్క చెప్పాలి? ఆయనకి లెక్క చెప్పాలని గుర్తుపట్టండి. సో బాప్టిజం గురించి ఆయన మాట చెప్తూ ఆయన అంటున్నాడు, ఆయన చాలా పెద్ద దైవజనుడు అటండి, అమెరికా నుంచి నిన్నే వచ్చారట, బాగా ఉపవాసాలు చేశారట, ఆయన దగ్గర తీసుకుంటే నీకు సూపర్ అన్నారండి, అందుకని వెళ్ళిపోయినాయి గారు. ఒకడిని తృణీకరిస్తున్నాడు, మరొకడిని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో లాయల్గా, హుందాగా నువ్వు దాన్ని తీసుకోగలవా? అలాంటి అనుభవంలో నీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్లో, అంటే బాప్తిజం గురించి వదిలిపెట్టండి, ఇంకేదైనా సందర్భాల్లో నేను అలాంటి అవమానం కనుక జరిగితే తీసుకుంటావా? మరోసారి అక్కడికి వెళ్తారా? మరోసారి వారితో మాట్లాడతారా? ముఖం చూపిస్తారా? నవ్వుతారా? కొన్నిసార్లు మీకు తెలియదు, నేను ఒక అనుభవం చూస్తాను. ఒక పాస్టర్ గారింటికి వెళ్ళాను. కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చింది ఆ పాప. మేము తీసుకున్నాం. చాలా మర్యాదగా, ఒబ్బిడిగా ప్రైజ్ లార్డ్ చెప్పింది, థ్యాంక్ యూ చెప్పింది, అన్నీ చేసింది. పట్టుకుని వెళ్తుంది. పట్టుకుని వెళ్తూ ఉండగా వాళ్ళ పాప ఎదురుగా వచ్చి గుద్దింది. పాస్టర్ గారు అమ్మాయి స్ట్రైట్గా వచ్చి, కావాలని చేసిందో మరి జారిపడి చేసిందో, స్ట్రైట్గా స్కేటింగ్ లాగా వచ్చి కొట్టేసింది. చేతిలో గ్లాసులు కింద పడి చప్పుళ్ళు చేసినాయి. అప్పుడు తిట్టిందండి ఆవిడ. ఆ బూతులు నేను తిట్టకూడదు, కాష్టంగా తిట్టేశారు. తిట్టేస్తే పాస్టర్ గారు కూడా ఎదవమండా ఎలా వదలకే శుభ్రం చేయ తొందరగా అన్నాడు.
ఆమె ముఖం కేసి చూశాను ఒకసారి ఎలా ఉంటుందని. ఎవరు? గ్లాసులు పడేసిన అమ్మాయి. తప్పెవరిది? ఏం మాట్లాడలేదు అమ్మాయి. నవ్వుతూ ఆ గాజు పింకులన్నీ ఏరుకుంటూ జాగ్రత్తగా తుడిచేసి తప్పు అయిపోయింది అయ్యగారు అని చెప్పేసి చక్కగా తుడుచుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత పాస్టర్ గారితో అన్నాను, పాస్టర్ గారు ఆ అమ్మాయిని మీరు కొంచెం గట్టిగా మందలించినట్టున్నారు అని. అంటే మీకు తెలియదండి దాని సంగతి, ఇలాగన్నాడు. ఆ తర్వాత నాకేమనిపించింది తెలుసా, ఈ అమ్మాయిని ఈ చెరలోంచి విడిపిస్తే బాగున్నాను. మీకు ఎవరికైనా అనిపించిందా? దేవునికి స్తోత్రం. మీరు జీవకారుణ్య సమితిలో జాయిన్ అవ్వాలి, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్కి మీరు పంపాలి. కానీ వారికి తెలుసు ఆ ఇంటి వారితో ఎలా హ్యాండిల్ చేయాలో. మనం జోక్యం చేసుకోకూడదు. వీ డోంట్ హ్యావ్ రైట్. బికాస్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉంది. అంత కష్టమైతే ఆ అమ్మాయికి విడుదల మార్గాన్ని దేవుడే సరళం చేసి బయటికి తీసుకొచ్చేస్తాడు. మనం తొందరపడకూడదు అలాంటి విషయాల్లో. ప్రభువు ఇక్కడ మనల్ని గమనిస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి స్థానంలో నువ్వు ఊహించుకుని ఆ వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఆ సంఘటన బట్టి? యు ఆర్ రిజెక్టింగ్ దెమ్. నిన్నెందుకు తృణీకరించమన్నావు? నువ్వెందుకు పాపం చేస్తావు? సో నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ప్రభువా ఈమె యాక్సెప్ట్ చేయడానికి ఆమెలో హుందాగా నిలబెట్టు. ఆ పనిలో జరిగిన పొరపాటును బట్టి హుందాగా దాన్ని తీసుకోవడానికి సహాయం చేయి. పిల్లలు, యవనస్తులు, ఎప్పుడైనా మీ పరిస్థితుల మధ్య ఏదైనా పొరపాట్లు జరిగితే వెంటనే మీరు ముఖం చాటేస్తారు. మీరు ముందుకు రారు. ధైర్యం చేసి పర్లేదండి అని ముందుకు రారు. ఏమనంటే అన్నా సిగ్గేసిందన్నా. బీ లాయల్. మీరు మంచి శిష్యులుగా, మంచి స్నేహితులుగా, ప్రభుకి మంచి దాసులుగా మారబోతున్నారు. కాబట్టి మీరు లాయల్గా ఉండండి. ప్రతి విషయంలో కూడా మీరు హుందాగా ఉండడానికి ప్రయత్నించండి. అది దేవునికి ఇష్టమైనటువంటి పని. లెట్ మీ ఫినిష్ విత్ 7. 7వ విషయం కొద్దాం. ఇంద్రధనస్సు. పేర్లు బాగా గుర్తుంటాయి. ఏముంది ఇక్కడ? యువర్ రైట్, దిస్ రెయిన్బో. కరెక్ట్. ఎన్ని కలర్స్ ఉంటాయి చెప్పగలరా? విబ్జియార్, వైలెట్, అన్నీ కలిపితే ఏమైంది? ఉత్తప్పుడు ఇది ఎక్కడుంది? ఈ రెయిన్బోగా మారకమునుపు ఎక్కడుంది? ఇది వైట్ లైట్లో ఉంది. ఒక్కసారి అది వాటర్లో వెళ్ళినప్పుడు అది రిఫ్లెక్షన్కి ఏమవుతుంది? ప్రిజంలో నుంచి వెళ్ళినప్పుడు ఆ రిఫ్లెక్షన్ మనకి ఇది రెయిన్బోగా కలుగుతుంది. నాకు బాగా ఇష్టం ఆరెంజ్. దాన్ని తీసేద్దాం అనుకుంటాను దీనిలోంచి. వచ్చేస్తుందా? ఎందుకు రాదు? దీనిలో నుంచి ఏ కలర్ని సపరేట్ చేయటం ఎవరికైనా సాధ్యం అవుతుందా? వైట్ లైట్లో నుంచి ఏదైనా తీయగలరా? దీనిలో నుంచి ఈ 7 కలర్స్లో నుంచి ఒక కలర్ని తీసేసి ఇది రెయిన్బోగా మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేయగలమా? ఇంపాసిబుల్. ఇప్పటి వరకు దీని తరంగ దైర్ఘ్యాన్ని బట్టి, మన వేవ్ లెంత్ని బట్టి వాళ్ళు కలర్ ఫ్రీక్వెన్సీస్ని చెప్పగలిగారే కానీ దీనిని మాత్రం రెయిన్బోలో నువ్వే ప్లేస్లో చూసినా ఒక చోట ఒక కలర్, ఇంకో చోట ఇంకో కలర్ కనపడడానికి అవకాశం లేదు. దట్స్ ఆల్ యూనిటీ. అవి ఎప్పుడు కూడా ఐక్యంగానే ఒకే పద్ధతిలో మనకు కనపడడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఈరోజు ఒక దాసుడు అందరితో కలుపుగోలుగా ఉండాలి. అందరితో కలుపుగోలుగా ఉండాలి. ఉంటాడా? అందరితో కలుపుగోలుగా ఉండాలి. ఉంటాడా? ఏమన్నా రిజర్వ్నెస్ మెయింటైన్ చేస్తే ఆయన ఏమంటాం? ఒరే జడ్డి, మా సైడ్ తిట్టది, జడ్డిలాగా వెళ్ళు, కొంచెం చురుగ్గా ఉండు అంటారండి. చురుగ్గా ఉండకపోతే ఇంకొక భాష ఉంటుంది. ఏమంటారంటే తెయ్యోడ్లాగా ఉన్నాడు రేడు అంటారు. అంటే ఏంటంటే డమ్మీ. ఇంకో భాష ఏదో ఉంటుంది. చెప్పండి, వాడు మైల్డ్. ఏంటి అసలు మొన్నుతిన్న పాములాగా కదలడేంటి, యాక్టివ్గా ఉండడేంటి, ఎవరితోనూ కలుసుకోడేంటి, ఏంటి మనిషి? ఒకసారి ఆత్మీయ జీవితంలో కూడా ఒక దాసుడిగా ఉండేవాడు అందరితో పాటు ఎలా ఉండాలి? దూసుకుపోయే స్వభావం కలిగి ఉండాలి. కలుపుగోలుగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు మింగిల్ అయిపోవడానికి రెడీగా ఉండాలి. కానీ ఎప్పుడు చూసినా ఏంటంటే, నేను చాలా మంది చూస్తుంటాను, దే యూజ్డ్ టు కమ్ ఇన్ టు ద చర్చ్, వాళ్ళు నాతో తప్ప ఎవరితోనూ కలవరు. అన్నయ్యే కావాలి, ఇంకెవరు అక్కర్లేదు. కానీ ఈ ఒకప్పుడు అన్నయ్య కూడా అలాగే ఉండేవాడు, నేను కూడా అలాగే ఉండేవాడిని. వన్ మ్యాన్ ఆర్మీ, ఎవరి దగ్గరికి సంబంధం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ప్రభు ఏమన్నాడంటే, అదంతా కుదరదు బాస్, యూ షుడ్ మింగిల్ విత్ ఎవ్రీ వన్ అన్నాడు. ప్రభు అది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్ని నేను అట్రాక్ట్ చేయగలుగుతాను, కానీ ఈ రిప్రెషన్ అంటే ఏంటి ప్రభు, ఒకడొకలాగా ఉంటున్నాడు, ఒకలా చేస్తున్నాడు, ఇది నాకు నచ్చట్లేదు ప్రభు అని అంటే, అందుకే నువ్వు దాసుడు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి లోబడ్డానికి ప్రయత్నించాలి. సో ఎలాంటి ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నించాలి? లెట్ us see the scripture. Galatians 1:10. గలతీ పత్రిక 1వ అధ్యాయము
10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని వచ్చున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును అని చెప్తున్నాడు. ఇప్పుడు మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉండకుండా క్రీస్తుకి దాసుడుగా మారగలరా? నేను లోకమంతటిని ప్రత్యేకంగా వదిలేసి నేను నా భక్తి వేరండి, నా ప్రార్థన జీవితం వేరండి, నా పద్ధతులు వేరండి అని నేను వెళ్ళిపోగలనా? చేయొచ్చా? క్రీస్తుకి దాసుడుగా కాకయే పోదును. అసలు నేను దాసుడిని అనంటే పౌలు ఎవరి దగ్గరికి వెళ్ళి హ్యాండిల్ చేశాడు? మనుషులతో హ్యాండిల్ చేశాడా, లేకపోతే ఇంకెవరితోనో వెళ్ళి మాట్లాడుకున్నాడా? దేవుని సేవకులతో మాట్లాడుకున్నాడా? గ్రీకులు, రోమన్స్, అక్కడ ఉన్నటువంటి కొరింథియన్స్, గలీషియన్స్, ఎఫిషియన్స్, కొలసియన్స్, మరి అందరికీ ఉత్తరాలు రాస్తూ ఏం చేస్తున్నాడు వీళ్ళు? ఎవరితోనూ? అందరూ ఏమనుకుంటున్నారంటే పౌల్కి బోల్డ్ డిమాండ్ పెరిగిపోయింది, పౌల్ ఎవరు చూసినా మనుషులతోనే మాట్లాడుతున్నాడు, ఏంటి ఇంత రేపో ఇతనికి అనుకుంటున్నాడు. కానీ తను అంటున్నాడు, నేను మనుషులు దయ కొరకు నేను వెళ్ళలేదు, మనుషుల్ని సంతోషపడడానికి వెళ్ళలేదు, క్రీస్తుకి దాసుని కాబట్టి నేను అందరినీ కలుపుకుని వెళుతున్నాను. కలుపుకుని వెళ్లే తనం వేరు, వారిని సంతోషపెట్టడానికే పనిచేయటం వేరు. కొన్నిసార్లు మనం కొంతమందిని సంతోషపరచడానికి చాలా ప్రయత్నం చేస్తాం, కొంతమంది దగ్గర అప్రిషియేషన్ పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మరి కొంతమంది దగ్గర ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నిజానికి క్రీస్తు దాసుడు అందరిలో కలుపుకొని వెళ్ళేటప్పుడు అది చాలా కష్టమైనటువంటి పరిచర్య, చాలా కష్టమైన పరిచర్య. ఇక్కడ చూస్తూ ఉంటాం, కొంతమందిని 10 మందిని ఒక దగ్గర తీసుకొచ్చి నాన్న మీరు ఇలా చేయండి అని అంటే వాళ్ళల్లో వాళ్ళకి వీడితో నేను చేసేదేంటి అన్నట్టు ఉంటారండి. వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, అవదు, ఈడు మనకు సూట్ అవ్వడండి, ఈడు మనకు మ్యాచ్ అవ్వడండి, ఈడు ఇంజనీరింగ్ కాదండి. కొంతమంది డిగ్రీ ఏం చూసుకుంటారు, చదువులు చూసుకుంటారు. కొంతమంది ఈడు మన కాస్టే, ఓకే, గజ్జి ఉన్నవాడు గజ్జి దగ్గరికి వెళ్తారు, అక్కడికే చూసుకుంటారు. మరి కొంతమంది ఏమంటారు, ఆలోచిస్తారు, వీడేంటి తెల్లగా ఉన్నాడా, వీడి సెంటు వాసన వస్తుందా, బట్టలు బాగుంటున్నాయా, అయితే ఓకే, నీకు నచ్చిన పద్ధతుల్లో, బట్ అందరితో కలుపుగోలుగా అందరినీ కలుసుకుని అందరిలో తలలో నాలుకలా, అందరిలో ఒక సహాయకుడిగా, అందరిలో ఒక హెల్పింగ్ హ్యాండ్గా, అందరిలో ఒక దారి చూపించే ఒక కన్నుగా నీవు ఎప్పుడు మారగలవు? మనుషులు దయను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకండి, వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని ప్రయత్నం చేయకండి, వాళ్ళ దగ్గర గుడ్ మార్క్స్ గుడ్ రేంజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి, ఇంప్రెషన్ కోసం ప్రయత్నం చేయకండి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్పింగ్గా ఉండడానికి నువ్వెంత దోస్తుడిగా ఉండగలవు? ఒకసారి ఎవరింట్లోనో ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ అవుతూ ఉంటే వాకి చెప్పేసిన తర్వాత గమ్మున అక్కడికి వెళ్ళి వడ్డిస్తున్నాను నేను, నా చేతిలో గరిటె లాగేసుకుంటాడు వచ్చాక ఆయన, వద్దండి బాబు మీరు రండి అంటాడు. రెండు ఆయన ఇక్కడ వడ్డించేవాడు ఎవడన్నది ముఖ్యం కాదు, ముందు వెళ్ళిపోవాలి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళని వెళ్ళిపోనివ్వండి, మీరు నన్ను వదలండి బాబు అని అంటే ఆయన గరిటెలు లాగేసుకుని ఆయన చేయడు, నన్ను చేయనివాడు. చెడ్డ కోపం తెప్పించాడు ఆ దాసుడు. ఇక లాభం లేదని చెప్పి పిలిచాను, సార్ ఈయన ముందు భోజనం పెట్టండి, ఈయన ఉండడం వల్ల నా పని పోతుంది, ఈయన తీసేయండి ఇక్కడ నుంచి ముందని ఆయన బతినాడు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు వడ్డించుకున్నాం. ఇక్కడ చాలామంది చూస్తూ ఉంటాను, మీ ఇంటికి ఎప్పుడైనా ఫంక్షన్లో జరిగితే, ఏదైనా ఫంక్షన్లు అంటే ప్రతిదానికి కాదు, పబ్లిక్ ఫంక్షన్స్, దేవుని మహిమార్థమే జరిగించే కార్యక్రమాలు అయితే ఆ ప్రదేశంలో ఎప్పుడైనా వస్తే వాళ్ళని కూడా హుందాగా ప్లేట్ పట్టుకుని వెళ్ళి తినేమనండి. ఎవరిని మర్యాదకి వెళ్ళి తినేస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఒక వచనం తీసేస్తారు మీరు, ఏంటి మీకు కలిగి ఉన్న వాటిలో శ్రేష్ఠ పదార్థాలలో వారికి మీరు భాగమీయుడి, అందుకని లివర్లో వీళ్ళు తిండిపోతులు రోజు తింటాం మేము, కాబట్టి అక్కడ మీరు పెట్టకపోయినా మేము ఫీల్ అవ్వం. అవుతారా? మరి అయ్యే వాళ్ళ గురించి నేను మాట్లాడలే. సో ఏ పరిస్థితి అయినా చూస్తే అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హుందగా హెల్ప్ చేయండి, సర్వీస్ చేయండి. అలాంటి పనిలో ఇప్పుడు పాస్టర్ గారే కనుక అక్కడ వెళ్ళి సర్వ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మిగిలిన పిల్లలందరూ ఎలా ఉంటారు చెప్పండి? టక్క యాక్టివ్గా అవ్వదు. లేకపోతే పాస్టర్ గారు చుట్టూ 10 మంది చేతులు కట్టు కూర్చుంటారు, అయ్యగారు అదేమంటారా, అయ్యగారు ఇదేమంటారా, ఇత్తేమంటారా, అత్తేమంటారా అంటే పొట్ట కదలక ఇంకేదో అవుతాడు. సో సర్వ్ చేయండి, వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళని కొంచెం ముందుకు తోసి వారి కొరకు నువ్వేమైనా చేయగలిగితే ప్రయత్నం చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం. ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా హుందాగా ఆలోచించండి. మీ సర్కిల్ లిమిటెడా, ఎక్స్పాండెడా? చాలా మందికి ఏముంటుంది తెలుసా, ఆత్మన్యూనత బాగుంటుంది, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళలో చాలా రకాలైనటువంటి నెగిటివ్ థాట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా కలుపుకోవాలనుకుంటే చాలా భయం, వాళ్ళు దేవుని సన్నిధికి చాలా దూరంగా నిలబడతారు.
వాళ్ళు ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడరు, దేవుని శక్తి వారి దగ్గరికి రాదు, దేవుని ప్రేమను వారు అనుభవించలేరు, అనుభవించే వాళ్ళు కూడా అనుభవించలేరు. కలుపుగోలుగా, అందరితో పాటు స్నేహితులుగా, అందరి దగ్గరికి వెళ్ళి సహాయకులుగా, వారికి ఏం చేయగలిగితే ఏదో ఒక అవకాశం తీసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి హెల్ప్ చేయడానికి ఇష్టపడాలి. అంతేగాని మేము అఫీషియల్స్, మేము వస్తాం, అలా ఉంటాం, అలా వెళ్ళిపోతాం, ఇంకెవరిని మాట్లాడాం. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే పొళ్ళు కనపడకుండా ఒక నవ్వు నవ్వుతాం. అంతే, ఏమీ ప్రాబ్లం ఉండదు, మాకెవరికీ సంబంధం లేదు. నువ్వు నిజమైన దాసుడివి, నిజమైన ప్రేమ చూపించేవాడివి, నిజమైన సహాయకుడివి. ప్రతి ఒక్కరితో కూడా నువ్వు ఐక్యంగా ఆ ఇంద్రధనుస్సులో నుంచి ఎలా అయితే వేరుపోదో అలాగ అందరితో పాటు మనము ఇంటిగ్రిటీగా, యూనిటీగా ప్రతి ఒక్కరూ కూడా కలుపుగోలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి పరిస్థితిని గుర్తు చేసుకోండి. ఏ ప్రదేశంలో ఉన్నా మనం అందరితో పాటు ఐక్యంగా ఉంటున్నామా లేదా అన్నది ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. అయితే ఒకసారి ఈ మధ్యన మరొకసారి చదువుదాం. ఇప్పుడు నేను మనుషుల దేని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దేని సంపాదించుకొని చూస్తున్నానా? ఒకసారి ఆలోచించండి. ఆ రియల్ ఎఫర్ట్, ఆ రియల్ ప్రజెన్స్. ఎప్పుడైనా నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దయ, వాళ్ళ యొక్క దాక్షిణ్యము, లేక వాళ్ళ యొక్క ప్రేమ, లేక వాళ్ళ యొక్క ఇచ్చుట, లేక వాళ్ళ వైపు కాకుండా ఎంత హుందాగా వారందరికీ కావాల్సినటువంటి హెల్ప్ నువ్వు చేస్తావో దానికి తగినట్టుగా నీ జీతం దేవుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం లేకుండా నీకు ఇస్తాడు. కాబట్టి అంత కలుపుగా ఉండాలి. మొన్న ఒక బ్రదర్ మా ఇంటికి వచ్చారు. చెల్లెమ్మా కొంచెం టీ పెట్టమ్మా అన్నాడండి. ఎవరు చెల్లెని నేను ఎత్తుతున్నా, ఈ టూ అడ్వాన్స్ ఇది. సో అలా చూస్తున్నాడు. మా అమ్మగారికి ఈయన ఏమన్నా రిలేటివా ఏంటి సంగతి అని అలా ఆలోచిస్తున్నాను. చూస్తుంటే మా అమ్మగారు అలా నిలబడి చూస్తున్నారు. నా కన్నులకేసి ఏంటి టీ అనేసి, ఒక్క నిమిషం ఉండు అని. ఏంటని అడిగితే అప్పుడు ఆయన ఉద్దేశాన్ని నేను గమనించినప్పుడు అర్థమైంది. ఏ రకమైన భావం లేదు కానీ కొంచెం దురద ఎక్కువ, అంతే. అడ్వాన్స్ అయిపోతూ ఉంటాడు అంతే. త్రూ కలుపుగోలుగా ఉన్నాం కదా అని చెప్పి అతి చనువు తీసుకోవటం చాలా ప్రమాదకరం. నీ రిలేషన్స్, నీ డిస్టెన్సు, నీకు ఎంతవరకు మనుషులు ఉండాలి, ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకే. నీ పెదవులు దాటకమునిపే మాట. కాబట్టి నీలో భావం ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, అవసరమైన పదాలు దొరకచ్చు, సందర్భం దొరకచ్చు, కానీ అది చేయదగినదా కాదా అన్నది ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని మనోడరా మీవోడా, ఎంత అవతల వ్యక్తి ఎవరు, వారికి ఇవ్వాల్సిన మర్యాద, వారికి ఇవ్వాల్సిన ఘనత ఎప్పుడు నీకంటే నీ పొరుగు వాడిని ఎప్పుడు కూడా మీరు ఉన్నతంగా చూడమని బైబిల్ చెప్తుంది. అలాగే గనపరచండి. ఆ మాత్రం దానికి నీ దగ్గరికి ఏదో సహాయంకి వచ్చాడు కదా అని ఒరే అని, లేకపోతే ఇంకేదో అని పదజాలంతో కానీ, ఓవర్ అడ్వాన్స్ అవడం కానీ, నీచంగా మాట్లాడడం కానీ కాకుండా హుందాగా ప్రతి ఒక్కరితో మనం ఎలా ఉండాలి, ఆ ప్రదేశంలో చక్కగా ఉండాలి. రోజు ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉంటే ఓ బ్రదర్ గురించి చెప్పాను. ఈయన టెలికామ్ ఆఫీస్లో పనిచేస్తారండి అని మా పిల్లలతో మాట్లాడుతుంటాడు. ఇలా చెప్పాను. ఆయన ఫోన్ చేశారు నాకు. సార్ మొన్న మీ చర్చిలో కనిపించారు కదండి, ఆయన వచ్చి ఇది ఒక పెద్ద ప్రాబ్లం సార్, అది పాస్ట్ గారి దగ్గర మిమ్మల్ని చూశాను కదా, అందుకే మీ దగ్గరికి వచ్చాను, ఇది చేసి పెట్టండి అంటాడు. ఏం చేయమంటారు సార్ అని. ఇది నా పెక్క చుట్టుకునేటట్టు ఉంది. సార్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, అదేనండి మీరు ఆ రోజు పరిచయం చేశారు కదా నన్ను అన్నాడు. బాబా ఆ రోజు ఈయన ఎవరు అనంటే ఏదో చెప్పుకుంటాను, ఆ మాత్రం దానికి నీ ఫైల్ అంతా తెచ్చి నీ నెత్తి మీద వేసుకో, మాకు వదిలిపెట్టే, అది నీకు సంబంధించిన విషయం కాదు, వదిలిపెట్టే. చాలా మంది పరిచయాలను ఎక్స్‌ప్లాయిటేషన్స్ వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉంటారు. కలుపుగోలుగా ఉండేటువంటి పద్ధతిని బట్టి వారు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వీళ్ళది అక్కడ పెట్టి వాళ్ళది ఇక్కడికి తెచ్చి అది ఇంకేదో పని నేర్పించి పని తెప్పించుకుని, నో, ఎంతవరకు ఉండాలో అదే మనుషుల దయ, దేవుని యొక్క కృప, ఆ రెండింటి మధ్యలో ఎప్పుడు కూడా నువ్వు జడ్జ్ చేసుకుని ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి. సో లెట్స్ రివైజ్. నెంబర్ 1, దాసుడు బోధించబడడానికి సిద్ధంగా ఉంటాడు. నెంబర్ 2, పూర్తిగా విధేయత చూపెట్టడానికి ఇష్టపడతాడు. నెంబర్ 3, చాలా ఓపికగా సాధువుగా ఉంటాడు. నెంబర్ 4, చాలా అప్రమత్తంగా ఉంటాడు. నెంబర్ 5, అభివృద్ధి పొందించుకోవడానికి ఎప్పుడు కూడా వృద్ధి చేసుకుని పెంచుకునేటట్లు సిద్ధంగా ఉంటాడు. నెంబర్ 6, హుందాగా ఉంటాడు, తృణీకరించబడలేని పద్ధతికి తన జీవితాన్ని సిద్ధపరచుకుంటాడు. నెంబర్ 7, ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, ఐక్యంగా ఉంటాడు, అందరితో కలుపుగోలుగా ఉంటాడు. ఆ మాత్రం దానికి ఏ రకమైన పద్ధతుల్లో కూడా తన లిమిటేషన్స్ ని దాసుడు దాటిపోకుండా ఉండడానికి ఎప్పుడూ కూడా కంట్రోల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. సో ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలను మనం తర్వాత మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.